వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకి ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీనిచ్చారు. ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో పవిత్రమైన సుదర్శన హోమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, సుదర్శన హోమం చేసిన తర్వాత దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయనేది చరిత్ర చెప్పిన విషయం. మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా మీకు ఉంటాయి. మరి అడిగితే గాని అమ్మాయినా పెడతారు. మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి. మీ పవిత్రమైన కోరికల్ని ఈ రోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటాను. సర్వజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది జరగాలి. అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని మనకు మధ్యవర్తిగా పెడుతుంటారు. ఆయన ఏమీ అడగను, నేను మాట్లాడను, 4 గంటల నుంచి వాళ్ళు కూర్చున్నారు అంటే ఏమి అసలు ఇదేం వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు, మీరు మాట్లాడండి చాలు అన్నారు. రాజకీయ నాయకుడు మీరు ఎంతో అభిమానంతో గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమి వాగ్దానం ఇవ్వకుండా ఏం మాట్లాడతారు అని చెప్పి ఆయనకి తెలియని విషయం కాదు, ఆయన చమత్కారం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అడగాల్సిందని ఆయన అడిగారు. భగవంతుడికి మనం చేసేది ఏముందండి, ఆయన చేయించుకుంటాడు మనతో, కొన్ని ఆయనతో, కొన్ని నాతో, కొన్ని మీతో. ఈ కొండ మీదకి రోడ్డు వేసినా, మంచినీళ్ళు తెచ్చినా, కళ్యాణ మండపం కట్టినా నాతో పాటు ఉన్న పేలా గోవింద సత్యనారాయణ గారు కానీ, పేలా శ్రీను గారు కానీ, ఇంకా మా రాజు గారు కానీ, మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఇచ్చాం మా రాజు గారు, ఎక్కడైనా మా రాజు గారు కానీ, మరి నా తమ్ముడు నన్ను ఈ టెంపుల్ కోసం హామీలు ఎదుర్కోతున్న మా సుధాకర్ రాజు గారు కానీ, అందరూ కూడా అందరికీ తలొచ్చి ఉంటుంది. అయితే జరిగిపోయింది మనకు అనవసరం కానీ, ఇంకా జరగబోయేది కోరేది కానీ, అలాగే స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా నీళ్లు అందాలి, లోపల బోల్ కావాలన్నారు, అది కానీ, ఐమాక్స్ లైట్ కానీ, ఏదైతే కళ్యాణ మండపం లీక్ అయిపోతుందన్నారో అదంతా ఓపెన్ చేసి కొత్త కళ్యాణ మండపం తయారు చేయటం కానీ, ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేసుకున్నాం. మొన్ననే నేను పిల్లసేను వచ్చాం, కానీ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఈ పవిత్రమైన నెలలో ఇంకా రోడ్డు ఇప్పుడే నడకం మొదలెడితే అది ఇంకా దిగవాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న విషయం వాస్తవమని, దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తుందని, గాడి తప్పిన పాలని సరిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ సందేహపడవద్దని మీడియాకి తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి.
లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలుకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. సో మేము అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేశారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా. ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది ఏజెన్సీ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి వంటెల్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్స్, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ రెండు సైడ్స్ ఉంటాయి. ఏం మాట్లాడాలమ్మా, ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పదు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము. ప్రైవేట్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైలుని సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే
ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడినాయి. ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. అమ్మ, వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు కాకపోతే రేపైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మారే, లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అరే, నాకు అర్థం కానిది ఏంటంటే, తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. లోపల జరుగుతున్న పరిణామాలు కొడగా చెప్పారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లభిస్తున్నది జనరల్ చెప్పారు. సీసీ కెమెరా కానివ్వండి, మానిటరింగ్ సిస్టమ్ కానీ దానిపై ఏదైనా ఫర్దర్గా లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలన చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డిఫరెంట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తాన్ని బయటకు వస్తాయి. ఎందుకు కంగారు? అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అన్నది అవసరం. ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేరప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేసి ఒక రాజరికమైన పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 నెలల కాలంలో తీసుకుంటే సుమారు 150 మందికి పైగా మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు, హత్యలు జరిగితే ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ దాడులు జరిగినా, రాజకీయ హత్యలు జరిగినా అందులో ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేస్తుంటే, వాళ్ళ ఆస్తులు కొల్లగొడుతుంటే, వాళ్ళను హత్యలు చేస్తుంటే ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క సంఘటన పైన ప్రభుత్వము కఠినంగా శిక్షించిన సంఘటన కానీ ఆ సందర్భం కానీ మీరు ఎవరైనా చూశారా? కారణం ఏమంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దోపిడీ చేయాలి, తన కుటుంబము తన కోటరీ బాగుపడితే చాలు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నా, ప్రజల మీద దాడులు జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, ఏం జరిగినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. మరి ఇలాంటి ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటనను మనం అందరం చూశాము. ఒక బలహీన వర్గానికి చెందిన ఒక వ్యక్తిని హత్య చేస్తే, హత్య జరిగిన వెంటనే దీని మీద కేసు నమోదు చేయడంలో ఆలసత్వము, నమోదు చేసిన తర్వాత హంతకులను గుర్తించడంలో ఆలసత్వము, హంతకులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం
విచారణ చేయడంలో అలసత్వము. కేవలం ఇలాంటి సంఘటనలు ఇక్కడ మాత్రమే కాదు, ఇలాంటి వ్యవస్థ లోపాలు ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇదే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందంటే దానికి కారణము పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ కాదు. పోలీసులను మనం తప్పుపట్టాల్సిన పని లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ మనం తప్పుపట్టాల్సిన పని లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు, ఆ నాయకుల చెంచాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు ఎవ్వరు ఏం చేసినా, ఎక్కడ ఎటువంటి నేరాలు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం, కేసులు పెట్టకూడదు, చర్యలు తీసుకోవద్దు, తప్పు చేసిన వాడిని ఏమి చెయ్యకూడదు, వారికి సన్మానాలు చేయాలని చెప్పి విపరీతమైన ఒత్తిడి చేసే కార్యక్రమము ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు, మనం ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇలాంటి సంఘటనలు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది తప్ప నిజంగా పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్రంలో ఎక్కడ మహిళలపైన దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా, ఏ ఒక్కరి మీద హత్యా కార్యక్రమము లేదా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు తరిమి కొడతారో లేదా 24 గంటల్లో ఎన్కౌంటర్ చేసే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది అని ధైర్యం వచ్చినప్పుడు ఈ నేరాలు తగ్గుతాయి, ఇలాంటి అమాయక ప్రజల హత్యలు తగ్గుతాయి, ఆడవాళ్ల మీద జరుగుతున్న దాడులు జరుగుతాయి తప్ప ఎలాంటి నేరం చేసినా, అత్యాచారం చేసినా, హత్యలు చేసినా కాపాడడానికి మేమున్నాము అంటూ అధికారంలో ఉన్నవారు వెనకేసుకొస్తున్నంత వరకు ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి కుటుంబాలు రోడ్డు మీదకి వస్తుంటాయి తప్ప మరొకటి ఉండదనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంతకు ముందు కూడా చాలా మంది పెద్దలు చెప్పారు, ఇదే నరసీపట్నం ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగాయి. గత 5 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనలకి న్యాయం చేయలేని పరిస్థితి ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయము తెలిసే మనము ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు 2 రోజులుగా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో టీడీపీ అనుబంధం సంబంధించినటువంటి పత్రికలలో 700 కోట్ల కుంభకోణము, రాష్ట్రం అంతా కూడా భూములన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు దోచుకున్నారు, మొత్తం అంతా రాష్ట్రంలో భూమి ఎవ్వరి పేరుతో లేదు, మొత్తం తీసేసుకున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ నానా హంగామా చేస్తూ ఉన్నారు కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్, వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు. అసలు ఈ రాష్ట్రంలో 2 జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్. నెలకు ఒక చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము, దాని చుట్టూ కథలు అల్లడము, వీళ్ళ మేనిఫెస్టోని, సూపర్ 6ని, సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు, అసాంఘిక శక్తులు ఇష్టారీతిలో రాజ్యం ఏలుతుంటే వాటిని అన్నీ మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని, అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క 2 అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది. మనం చూసాం గతంలో మదనపల్లి ఫైల్స్ అని 1 నెల ఎత్తుకుంటారు, తిరుపతి లడ్డూలని ఒక ఫైల్ ఒక నెలలో, తర్వాత అదాని వ్యవహారం అని ఇంకొక నెలలో, తర్వాత ఆ విధంగా నెలకొకటి చొప్పున ఎత్తుకున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మొన్న క్యాబినెట్లో క్లియర్ కట్గా తీర్మానాలు చేశారు. ఏంటివి? ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము, ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుఖీభావం ఎగరగొడుతున్నాము, రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలందరూ కూడా దాన్ని డిస్కస్ చేయకుండా మర్చిపోవడానికి
కొత్తగా ఈరోజు 700 కోట్లంట ఇబ్రహీంపట్నం ఆధారంగా ఒక కుంభకోణం జరిగిందంట. అందులో జగన్ గారంట, కుటుంబ సభ్యులంట, వైఎస్ సునీల్ గారంట వాళ్ళ తమ్ముడు కొత్తగా, వారి పిఏ కె నాగేశ్వర రెడ్డి అంట. వీళ్ళందరూ ఎట్లంటే ఒక ఫేక్ ఫ్యాక్టరీ తెలుగుదేశం